రాంభూపాల్ కిషోరు, గంగాధరు, నందమరామయ్య, సురేంద్ర. మీడియా మిత్రులందరికీ నమస్కారము. నిన్నటి దినము పొద్దుటూరు టీడీపీ మాజీ ఇన్ఛార్జి అయిన ప్రవీణ్ రెడ్డి గారు కొద్దిగా ఈ బ్యాంకు మీద అలిగేషన్ చేసినాడు. అదేంటంటే ముఖ్యంగా ఆయన అలిగేషన్ ఏమంటే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ లేని లోన్ ఇవ్వకూడదని చెప్పినాడు. కానీ అది ఆ రూల్ అయితే మాకు వచ్చింది. అది మున్సిపాలిటీకి వాళ్ళు ఏదో ప్లెడ్జ్ చేసింటారు కాబట్టి అది ఇచ్చే ఆ ప్లెడ్జ్ విడిపించేంత వరకు వాళ్ళ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అది వాళ్ళకు వర్తిస్తుంది కానీ మాకైతే వర్తిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు స్టేట్ బ్యాంకులో కానీ ఐడిబిఐ కానీ ఐసిఐసిఐ కానీ వీళ్ళందరూ కూడా లోన్లు ఇచ్చినారు. సో వాళ్ళ కంటే కూడా మేమేం ఇది కాదు, నేషనలైజ్ బ్యాంక్సే ఇచ్చినప్పుడు. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు స్టేట్ బ్యాంక్, నేషనలైజ్ బ్యాంక్స్ కానీ కార్పొరేట్ బ్యాంక్ కానీ టౌన్ బ్యాంకులు కానీ ఇవన్నీ కూడా ఆర్బీఐ కంట్రోల్లో పనిచేయాల్సిందే. వాళ్ళ ఆరోపణ ఇంకొకటి ఏమంటే మేమేదో రాచమల్లు చెప్తే లోన్లు ఇచ్చినామని, ఇంకొకరు చెప్తే లోన్లు ఇచ్చినామని ఆయన మెయిన్ ఆరోపణ. వాస్తవంగా ఇది అట్లా ఎవరో రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు లోన్లు చెప్తే ఇచ్చుకుంటా పోతే ఈ బ్యాంకు నిలబడదు. సో ఏది ఉన్నా కానీ ఆర్బీఐ నిబంధనలు ఇవన్నీ ఉంటాయి. దీంతో లీగల్ ఒపీనియన్ ఉంటుంది. ఫస్ట్ మా స్టాఫ్ వెరిఫై చేస్తారు. తర్వాత వాల్యుయేషన్ అంటే రిజిస్టర్ దగ్గర వాల్యుయేషన్ తీసుకుంటారు. తర్వాత మార్కెట్ వాల్యూ రెండు కలిపి, అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి మార్కెట్ వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ రెండు కలిపి ఒక మా బ్యాంకుకు అప్రూవ్డ్ ఒక వాల్యుయేటర్ ఉంటాడు, ఆయన దాని వాల్యూ ఇస్తాడు. దాని ప్రకారం లోన్ క్లియర్ చేస్తాం అనమాట. సో ఇందులో ఎవరి ప్రమేయం ఏం ఉండదు. అదేవిధంగా ఒకటి చెప్పాలంటే ఈయన చెప్పింది ఎప్పుడో వైసీపీలో ఆయన ఎమ్మెల్యే ఉండేటప్పుడు ఇచ్చినారు, కానీ ఈ 2016లోనే లోన్లు ఇచ్చినాం. ఇది మెయిన్ ఇంపార్టెంట్. 2016 నుంచి లోన్లు కంటిన్యూ అవుతున్నాయి. వాళ్ళ ముందు వేరే రాజేశ్వర్ నగర్లో సెక్యూరిటీ ఇచ్చినారు. అవి క్లియర్ అయినాక ఫర్దర్గా ఈ పెట్టి లోన్ తీసుకున్నారు, ఈ మాల్లో పెట్టేసి. ఇండివిజువల్ లోన్స్ మేము ఇచ్చింది ఏం ఫర్మ్ మీద కానీ ఎవరికి ఏం లే. అందరూ మా దగ్గర లోన్ తీసుకునే లోనీస్ అందరూ కూడా మినిమం 50 కోట్ల ఆస్తి పరులే. ఎందుకంటే ఏదో ఇన్కమ్ ట్యాక్స్ దాని తీసుకొని ఉంటారు. ఏదో ఉన్నాయి మా దగ్గర లోన్లు తీసుకొని ఒక 5-6 మంది తప్ప మిగతా అందరూ కూడా 50 నుంచి 200 కోట్లు 100 కోట్లు ఆసాములే ఉండాలి. ఏ పొద్దు మేము వద్ద వాళ్ళు పోయి రిక్వెస్ట్ చేసుకుంటే కట్టే స్తోమత ఉండే వాళ్ళే ఉండేది కూడా. ఇదేం ఎవరు ఇదేం లేదు. అందులో మరొకటి కూడా మేము ఇచ్చింది ఆయన చెప్పిన ప్రకారం కూడా 21లో ఇచ్చింది. మేము 21 మార్చిలో ఇచ్చినాక తర్వాత 22 నవంబర్లో ఆర్బీఐ ఇన్స్పెక్షన్ కూడా అయింది. తర్వాత 6 నెలలకు ఒకసారి డిపార్ట్మెంట్ వాళ్ళు, మన కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి పీరియాడిక్ ఇన్స్పెక్షన్ చేస్తుంటారు. దాంతో కూడా వాళ్ళ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఆర్బీఐ కూడా దాన్ని ఇది చేసింది. అంటే వాళ్ళ ఇది జరిగింది కాబట్టి వెరిఫికేషన్లో వాళ్ళు కూడా చూసేయాలి ఇవన్నీ కూడా. ఇదే మళ్ళీ ఫర్దర్గా ఇది ఆర్బీఐకి తెలియదు ఏం కాదు. ప్రతి నెల ఆర్బీఐకి రిపోర్ట్స్ పోతుంటాయి, ఎవరు లోను ఏమన్నీ చూస్తుంటారు. అదేవిధంగా ఇచ్చిన 21 నుంచి అంటే ఈ నిన్న మార్చికి 6 ఏళ్ళు అయింది వాళ్ళకు ఇచ్చి. ఈ ఒకటి కూడా లెక్క చెప్పాలంటే మీకు మాకుండే 1000 మంది లోనీస్లో వీళ్ళు ఒక 28 మంది. వీళ్ళు స్పెషల్ ఏం కాదు మాకంతా, అందరితో పాటు వీళ్ళు ఒకరు అంతే. ఇది ఏదో పొలిటికల్ ఆరోపణలు చేసి బురద పెట్టడం తప్ప మిగతాది ఏం కాదు. సో వీళ్ళు 6 ఏళ్ల నుంచి కూడా మాకు అప్డేట్ చేస్తున్నారు. మార్చికి కానీ మధ్యలో కొంత కొట్టుకుంటా లాస్ట్కు మార్చికి మాత్రం మాకు క్లియర్ చేస్తున్నారు. దాంతో ఏం అప్డేట్ మొన్న మార్చికి కూడా అప్డేట్ చేసినారు. అంటే వాళ్ళకి ఎట్లంటే మేము ఇచ్చింది కూడా వాళ్ళకు మార్టిగేజ్ లోన్ అనమాట. అంటే అసలుతో పాటు వడ్డీ కూడా కడతాను ప్రతి నెల, ప్రతి లోని కూడా. సో ప్రతి నెల అట్లా ఒక నెల కట్టకపోయినా 2 నెలలు 3 నెలలు కట్టకపోయినా లాస్ట్ మార్చికి మాత్రం అసలు వడ్డీ అందరు కట్టాల్సిందే. కడతన్నారు కూడా. మార్చి కూడా క్లియర్ అయింది. 6 ఏళ్ల నుంచి ఏ పొద్దు కూడా వాళ్ళు డిఫాల్ట్ కాలే. అది మెయిన్ ఇంపార్టెంట్. అప్పుడు ఆయన ఏదో 13.5 అది ఇది అంటాడు కానీ అంతగా ఇచ్చింది 9,46,00,000 మాత్రమే మేము ఇచ్చింది. ఇది 25 మందికి అనుకో. 2021లో ఇచ్చింది. 2021లో ఇచ్చింది. 16లో ఇచ్చింది. 3,28,00,000 ఇచ్చింది. అవి క్లియర్ అయిపోయినాయి. ఇదే పేర్లే వాళ్ళలో సగం 3,28,00,000 28
అవన్నీ క్లియర్ అయిపోయినాయి. వాళ్ళు 14 మంది. అవన్నీ క్లియర్ అయినాక ఫర్దర్ లోన్కి ఇవి పెడతాం మాది మేము మాకు ఇవ్వండి అని ఇచ్చినారు, మా భాగానికి వచ్చినాయని వచ్చినారు. సో దాన్ని ఈ బేస్ చేసుకొని పాత బాగా కట్టినారు కదా, ఎవరైనా ఒక బ్యాంకర్ చూసినామంటే బాగా క్లియర్ చేశారు కాబట్టి నేను ఫర్దర్ లోన్ ఇస్తాం. ఆ విధంగా ఇచ్చినాం. అంతేగాని రాజమౌళి రికమెండేషన్, పెద్ద ఆయన రికమెండేషన్ ఒకటి. అందులో 2016లో చెప్పాలంటే అప్పట్లో పెద్ద ఆయన టీడీపీ ఉంది గవర్నమెంట్ కూడా. నేను కూడా అప్పుడు టీడీపీలో నేను పెద్ద ఆయన వర్గమే రమణారెడ్డి పెద్ద, అప్పుడు ప్రసాద్ రెడ్డి కూడా నాకేం పెద్ద పరిచయమే కానీ ఆయన దగ్గర లేను కూడా నేను. అదేవిధంగా ఇంకోటి కూడా మీకు చెప్పాలి, ఇంపార్టెంట్ ఇదేమంటే మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ బ్యాంకులో 24లో అంటే 2వ నెల 24లో 1,09,00,000 గోల్డ్ లోన్ తీసుకున్నాడు. 1,09,00,000 చెప్దాము అంటే మనం ఎవరికి ములాగా పెట్టేది అంటే ఆయన కాదు, ఆయన తరఫున ఆయనదే గోల్డ్ అయితే ఆయనే రాజమౌళి మనం అంటే రాజమౌళి చెప్పింటేనే మనం ఇచ్చినామని చెప్పిందా, అట్లా చెప్పేది. ఇచ్చినా కానీ ఆయన 30/12/25లో క్లియర్ చేసినాడు దాన్ని. 25లో అంటే మధ్యలో మార్చి వచ్చింది. మార్చిలో ఉన్న మా వాళ్ళు ఇంట్రెస్ట్ రాబట్టినారు. ములాగా లేకుండా ఇంటికాడికి పోతే బాధపడినాడు ఆయన. నాకు కూడా ఫోన్ చేసినాడు, ఏంది మేము బ్యాంక్ వాళ్ళు ఇడిసత్తా ఇచ్చా లేదు ప్రసాద్ ఇట్లా ఎన్పిఏ పడుతుంది నీకు చెడ్డ పేరు అంటే ఆయన క్లియర్ ఏదో పాటు బట్టి అప్పుడు ఇబ్బందుల్లో ఆర్థిక ఇబ్బందుల్లోనే క్లియర్ చేసినాడు. అది కూడా కాబట్టి ఎందుకు చెప్తానంటే ఒక ప్రసాద్ ఎగ్జాంపుల్ ఎవరికి ములాగం ఏమి ఉండదు ఈ బ్యాంక్ అనేది, ఎందుకంటే ప్రజల సొమ్ముతో నచ్చేది. మిగతా నేషనలైజ్ బ్యాంక్స్ ఏమన్నా ఉంటుందేమో కానీ వాళ్ళు చెప్పేది అంటే అట్లాంటి ఏమి ఉండవు. రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్లోనే మేము నచ్చేది. రిజర్వ్ బ్యాంక్ ఎవ్రీ 2 years ఇన్స్పెక్షన్ ఉంటుంది, 6 నెలలకు ఒకసారి డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. ప్రతి రోజు కాంకరెంట్ ఆడిట్ అని మాకు సిఏ ఆడిట్ చేస్తుంటాడు. ఏమేమన్నా తప్పులు జరిగితే వాడు ఎప్పుడప్పుడు ఆ నెల పొద్దు రిపోర్ట్ ఇస్తుంటాడు, మీరు ఇది తప్పు చేశారని. ఇవన్నీ కూడా ఆర్బీఐ కంట్రోల్లోనే మేము నడిచిన ఒకటే. నేషనలైజ్ బ్యాంక్ ఆ విధంగా నడిచేది, కార్పొరేట్ బ్యాంక్స్ నడిచేది కూడా వాళ్ళ కంట్రోల్లోనే నడిచేది. కాబట్టి ఇక్కడ మేము ఎక్కడే కానీ డీవియేట్ లోన్లు ఇవ్వడంలో ఎక్కడే కానీ 1% కూడా మేము డీవియేట్ కాలే. సో ఫైనల్గా మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే అన్ని పార్టీలకు, నాట్ ఓన్లీ ప్రవీణ్ గారికి కానీ ప్రవీణ్ ఒకరికే కాదు అందరికి కూడా. ఎందుకంటే మీ రాజకీయాలు అంటే రాజకీయాలు చూసుకోండి. ఇప్పుడు మేము ఒక రిక్వెస్ట్ ఏమంటే అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ ప్రవీణ్ కానీ మిగతా పార్టీలు అందరినీ కూడా కానీ మీరు రాజకీయాలు అంటే రాజకీయంగా చూసుకోండి, అది వేరు. అంతేగాని ఈ వ్యవస్థల మీదకి వచ్చి దీని మీద ఇది చేసి అంటే తెలియని అంటే మనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇచ్చిన సరిగా ఇయ్యలే. నాకు తెలిసి ఎవరిచ్చింది, మాకు ఆయన ఫీడ్బ్యాక్ ఇచ్చింది కూడా మాకు తెలిసి ఎవరిచ్చింది, కానీ ఆయనకి ఇచ్చింది సరిగా ఇయ్యలే. 13.5 కోటి అనేది ఎన్ని కొద్దిగా అవాస్తవాలు, తప్పు సమాచారాలు ఇచ్చినారు. సో ఇచ్చింది 9,40,00,000. ఇదైతే నేను మాట్లాడిన ప్రతి మాట రికార్డే ఉంటుంది. నేనేమో నాయకుల మాదిరి ఏదో ఎక్కువ చేసిన ఫోన్లే ముఖం మీద అనేది ఉండదు. సో కాబట్టి మీరు ఆ ప్రవీణ్ ఇచ్చేటప్పుడు కూడా ఏదో వీళ్ళందరూ ఆయన సరిగా గైడెన్స్ చేయలే. కాబట్టి అన్ని పార్టీలు మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఏమన్నా రాజకీయంగా మీరు చూసుకోండి దయవుంచి, ఈ వ్యవస్థల జోలికి మాత్రం రావద్దండి. ఎందుకంటే 100% దీంతో, ఎందుకంటే 123 ఏళ్ళ చరిత్ర కలిగింది. అట్లాంటి ఏంటంటే ఎప్పుడో ఈ బ్యాంకు మూతపడేది. అతీతంగా ఇప్పుడు ఎలక్షన్స్ వరకు రాజకీయంగా ఉంటాం కానీ తర్వాత అందరం కలిసి మేము చేసుకునే వాళ్ళమే. దీంతో రాజకీయాలు అనేవి ఉండవు. 103 ఏళ్ళు అపోహలు వస్తాయి, అది అపోహలు వస్తాయి. అది అప్డేట్ ఎన్పిఏ ఈ సంవత్సరం కూడా మీకు అది కూడా చెప్తా చూడండి. ఈ సంవత్సరం కూడా 0.03 ఎన్పిఏ నెట్ చెప్తా చూడు. 58,60,00,000 ఇచ్చినాం సార్ లోనింగ్. 60 లక్షలు చెప్తా చల్ డిబైట్ వస్తుంది. మాకు రికవరీ కాంది పొద్దుటూరులో ఒక 31 లక్ష రికవరీ కావాలా అంటే ఇదంతా ఎన్పీలకు పోయింది అనమాట. అదేవిధంగా కడప వచ్చేసి ఒక 60 లక్షలు సార్, 60. ఎర్రగుంట్లు వచ్చేసి ఒక 8 లక్షలు, 8 లక్షలు. బద్వేలు వచ్చేసి 100% రికవర్ అయింది, 100% రికవర్ అయింది. సో టోటల్ అన్ని బ్రాంచ్లు కలిపి మాది వచ్చేసి 0.03 నెట్ ఎన్పిఏ, 0.03. గ్రాస్ ఎన్పిఏ వచ్చేసి 1.88. నెట్ ఎన్పిఏ వచ్చేసి 0.03. ఇది ఆల్రెడీ మార్చి తర్వాత ఇమీడియట్ గా ఏప్రిల్ 1 ఆర్బీఐ రిపోర్ట్స్ పోయింటాయి, వాళ్ళు చూసింటారు.
దాని గురించి కూడా మీ ఇది కూడా ఉంటుంది అట్లా. ఎందుకంటే ఆర్బీఐ వాళ్ళు ప్రతి 15 రోజులకు ఒకసారి రిపోర్ట్స్ పోతాయి, మళ్ళీ మంత్ ఎండింగ్ పోతాయి, ప్రతి ఇది పోతుంటుంది. ఆర్బీఐ కంట్రోల్లో నడవాల్సిందే మేమంతా, లోనింగ్ ఇవన్నీ కూడా. మిగతా ఉద్యోగస్తుల జీతాలు ఇవన్నీ మాత్రమే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తుంటారు. అంటే ఎక్కడా కూడా ఈ బ్యాంకులో అట్లా జరిగేదానికి ఆస్కారం లేదు. ప్రతి కస్టమర్ కానీ డిపాజిట్ దగ్గర కానీ మా అందరి బోర్డు తరఫున మేము 100% సెక్యూరిటీగా ఇస్తున్నాము. ఏం డీవియేట్ జరిగేదానికి లేదు. ఇంతవరకు జరగలే, ఇన్ ఫ్యూచర్లో జరగదని మేము ఆశిస్తున్నాం.